ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి, ఇలా నేను నా డబ్బు ఇదండి, రిటైర్మెంట్లో నాకు వచ్చిన డబ్బు, దీన్ని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి, మంచి వాళ్ళు ఎవరి దగ్గర చేయాలా అని చెప్తే మీ పేరు చెప్పారండి అని చెప్పి వచ్చి ఇస్తే ఇన్వెస్ట్ చేసి సైట్ ఇచ్చాం. కోరుకున్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి కనపడి ఇక్కడికి వచ్చి ఏమండి అని సైట్ చూసుకొని వచ్చేవాడు. కూర్చొని కాసేపు కాఫీ కదా వెళ్ళిపోతా ఉండేవాడు. ఓ రోజున వచ్చి, ఏమంటే నా స్థలంలో ఎవడో ఇల్లు కట్టేశాడండి అన్నాడు వచ్చి. మీ స్థలంలో ఎవడో ఇల్లు కట్టడం ఏంటంటే అని వెళ్ళి చూస్తే నిజంగానే ఆయన స్థలంలో ఇల్లు కట్టేశాడు. ఎవర్రా నువ్వు అని అడిగితే, నాదేనండి, నేను కొనుక్కున్న సైట్ కదా అన్నాడు. ముస్లిం అన్న అతను. నీ సైట్ పక్కది కదా, ఇది కాదు కదా అంటే, ఏమనండి ఇదే అనుకున్నానండి నేను అన్నాడు. మరి ఎట్లా ఇప్పుడు నన్ను నా సైట్ తీసుకోమనండి అన్నాడు. నీ సైట్ వాస్తుకి ఎకనిస్టు వాడు తీసుకోడు అయినా, నువ్వు కొనుక్కో ఇప్పుడు ఆ స్థలం అన్న. అంటే నా దగ్గర డబ్బులు ఉన్న డబ్బులు అని పెట్టి ఇల్లు కట్టారండి, నా దగ్గర డబ్బులు ఏం చేయాలి? వెంటనే ఇంకో ప్లేట్ ఎవరో అమ్మేవాళ్ళు ఉన్నారో చూసి ఆ సైట్ మేము కొని ఆ సైట్ ఆయనకి ఇచ్చాం. ఇవ్వగా ఆయన ఎంత ఆనందపడిపోయాడంటే, ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇది చెప్పడానికి. ఆ పాజిటివ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే నమ్మకం, గ్యారంటీ అనేదాన్ని. ఇప్పుడు ఊరికి బిల్డప్ పోదండి, నేమ్ బ్యానర్ నేమ్ రావటం, మంచి సినిమాలు తీస్తే బ్యానర్కి మంచి పేరు వస్తుంది, వ్యాపారం కరెక్ట్గా చేస్తే ఆ వ్యాపార సంస్థకి మంచి పేరు వస్తుంది. అట్లా నిజాయితీగా ఉండాలి. ఒక్కొక్కసారి మనకు నష్టం వస్తుంది, వచ్చినా కూడా మన కస్టమర్ని ఎప్పుడు కూడా చేయకూడదు. మేము మొట్టమొదట వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు ఇట్లా గాజు అద్దం ఉండేది, దాని కింద ఒక కాగితం పెట్టుకున్నాం, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్, కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకున్నాం. అందుకని కస్టమర్ ఎవరు వచ్చినా చాలా గౌరవంగా చూస్తాను, చాలా గౌరవంగా మాట్లాడతాను. మనకి వాళ్ళ ఆనందం ఏంటంటే ఈ కస్టమర్లు రాబట్టే కదా మనకి అనేదో ఒక ఫీలింగ్. తర్వాత కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకుంటాం. మన దగ్గరికి వచ్చి ఏదో కూడా అతను ఏదో బాధిస్తాడు, నీది వాడేది తప్పు, ఇది నేను చెప్తున్నాను, నేను నా ఎక్స్పీరియన్స్ అని నేను అనకూడదు. అవునండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి, కానీ నాది వచ్చిన సలహా అండి అని మనం అట్లా వెళ్ళాలి తప్ప అతను తప్పని అనకూడదు ఎప్పుడు కూడా. కస్టమర్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనం వెళ్ళాలి. అవును సార్, మీ గొప్పతనం అది. ఎందుకంటే వాళ్ళకి చాలా దాచుకుని వాళ్ళు ఎంతో కష్టపడి అందులో పెట్టుంటారు. ఎంత కష్టపడి రూపాయలు ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంత వస్తుందండి? ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, సినిమా ఇండస్ట్రీలో కోట్లు సంపాదించిన వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఇలాగ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మూలంగా కానీ, వాళ్ళ పిల్లలు సరిగ్గా ఉండకపోవడం మూలంగా కానీ చాలా నాశనమైన కుటుంబాలు ఉన్నాయి. అదే మా సినిమాలో మేకప్ వాళ్ళు కానీ, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్నాళ్ళు కానీ, లైట్ బాయ్స్ కానీ, వీళ్ళలో చాలామంది వచ్చిన డబ్బులు జాగ్రత్తగా దాచుకొని పిల్లల్ని చక్కగా చదివించుకొని ఇవాళ రోజున వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఇల్లు వాళ్ళు కట్టుకొని పిల్లలతో ఆనందంగా ఉంటే చూస్తా అంటే ఎంత గర్వంగా ఎంత ఆనందంగా అనిపిస్తుంది చదివి. కరెక్ట్ సార్. వాళ్ళ ఇళ్ళలో లేదు పెళ్ళి అని పిలిస్తే కూడా కాబట్టి తప్పనిసరిగా నేను వెళ్తూ ఉంటాను. అది ఆ ఫ్యామిలీ బాండేజ్ అనేది ఒకటి ఉండాలి. మనం ఖర్చు పెట్టే రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం, ఫ్యూచర్లో మనకి ఏం అవసరాలు ఉంటాయి, మన పిల్లల చదువులకి మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి తప్ప ఇవాళ వచ్చి రోజు ఇలా వస్తుందని అనుకోకూడదండి. కానీ ఇవాళ ఉన్నాం, ఈ సంపాదన వస్తుంది. మరి ఇదో అన్ని సినిమాలు తీసా, ఇవాళ సినిమా తీయాలంటే తీయలేకపోతున్నా. ఎందుకు తీయలేకపోతున్నా అంటే ట్రాక్ తప్పాను, మళ్ళీ ట్రాక్ ఎక్కాలి. ట్రాక్ ఎక్కిన తర్వాత మనం సినిమా దిగిపోయినా ఎవరేమనరు మనని. సినిమా సరిగ్గా దిగిపోతే మాత్రం తిడతారు, కొడతారు కూడా. కరెక్ట్ సార్, పర్ఫెక్ట్. అవును, ఎంత రిస్క్ తీసుకోవాలో అంతే తీసుకుని. సరే, అది ఇంకొక మంచి పాయింట్ అండి. బిజినెస్ మ్యాన్గా మేము తీసిన 25 సినిమాల్లో సినిమా కథ నాకొక్కడికి నచ్చితే కొనేవాడిని కాదు. నేను, మా బ్రదరు, మా అబ్బాయి, ప్లస్ మాకు ప్రభాకర్ రెడ్డి గారు, గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, మా ఎడిటరు, మా కెమెరామెన్, మేమందరం కలిసి ఒక 10 మంది గ్రూప్ ఉంది మాది. ఆ 10 మంది కూర్చొని కథ ఉంటాం. 10 మంది నచ్చిందంటే తీసుకుంటాం. 5గురు నచ్చి 5గురు నచ్చలేదన్నా, లేకపోతే 7గురికి నచ్చి 3గురికి నచ్చలేదన్నా కూడా దాన్ని వదిలేస్తాం. అలా కొన్ని కథలు నచ్చి ఈ సినిమా బాగుంటుంది, ఈ సక్సెస్ అవుద్ది అనుకున్న సినిమాలో నాకు క్యారెక్టర్ లేకపోయినా కూడా కొన్నా తీసా. అలాగే ఈ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది, నాకు బాగా పేరు వస్తుంది అని అన్న కానీ రిస్క్ ఉందండి, ఇది బిజినెస్ అవుద్దో లేదో అని కనుక అంటే దాని మొదటి చేయడు. నన్ను నేను ప్రమోట్ చేయడానికి కాదు కదా సినిమా తీసేది. సినిమా టికెట్ కొట్టి సినిమా చూడటానికి వచ్చినాడు, వాడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సెంటిమెంట్గా ఫీల్ అవ్వాలి.
అంతేకాని వ్యాపారం నా కోసం నా ఇది ప్రజ్ఞ చూపించాలి, నా నటన చూపించాలి అని చెప్పి నేను సినిమా దిగిన. నేను యాక్ట్ చేయకుండా చేసి నీ కూడా 25లో 5 6 సినిమాలు నేను లేను అందులో. ఓన్ ప్రొడక్షన్ అంటే వేషం వేయకుండా ఉంటారు కదా, ఉండరు మామూలుగా. అవును, కరెక్ట్. అతడిలో నేను లేను కదా. అవునవును. కానీ మీరు అంటే ఆల్రెడీ మీరు మీ వెలిగారు అండ్ మీకు ఈ బిజినెస్ దృక్పథం ఉండడం వల్ల మిమ్మల్ని ఏదో ఒకటి ఆక్యుపై చేస్తూ వచ్చింది. అంటే ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అన్నట్టు. అందుకని నేను నాకేది ఇది కావాలని కోరుకోలేదండి. అంటే కోరుకోలేదంటే దానికోసం పెట్టబడలా. అవకాశాలు నాకు వెతుక్కుంటూ వచ్చినాయి చాలా. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను అంతే తప్ప నాకు అది కావాలి ఇది కావాలి, అబ్బో చిరంజీవి ఏంటి నాకంటే వెనక్కి వచ్చాడు, ఎంత తీసుకుంటున్నాడు ఏంటి, నాగార్జున ఎంత తీసుకుంటున్నాడు, లేకపోతే ఎన్టీఆర్ ఏంటి ఎంత తీసుకుంటున్నాడు అనే ఫీల్కి నాకు ఎప్పుడు ఉండదు. నాకున్న సమర్థతగా నాకు ఎక్కువ ఇచ్చాడు దేవుడు, దీనికే ఎక్కువ నాకు అన్ని ఫీల్ అవుతాడు. అసలు మోడర్న్ ఫిలాసఫీలో ఉండవలసిన, స్పిరిచువల్ ఫిలాసఫీలో ఉండవలసిన అన్ని సద్గుణాలు మీలో ఉన్నాయి సార్, గుణాలు. బికాజ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు ఇప్పుడు చెప్తున్నారు కొత్తగా ఇవన్నీ ప్రిన్సిపల్స్. మనం కృతజ్ఞతతో ఉంటే అప్పుడు జీవితం 10 రెట్లు ఇస్తుంది. ఇలా మనకి మొన్న అట్టోటి పొంచంద్రరావు గారు మొన్న నాది 50 సంవత్సరాల ఫంక్షన్ జరిగింది. అవును, ఆ ఫంక్షన్ జరిగిన రోజున నేను నా ఇంటర్వ్యూలో చెప్తే ఇది ఆయన పెట్టిన భిక్ష అని. మొన్నడు అడిగాడు ఆయన, బాబు నాది ఒక్క కోరిక, నువ్వు ఆ మాట నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నేను నీకు భిక్ష పెట్టవేంటి, భిక్ష అనే మాట తీసేయి బాబు అన్నాడు. సార్ భిక్ష అంటే మీరు ఏదో బిచ్చం వేశారని కాదండి, ఆ రోజున మీరు చేసినది నాకు నా నా లైఫ్ ట్రాక్కి మలుపు తిప్పారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు, అందుకని దాన్ని భిక్ష అంటారండి. నేను వద్దు బాబు ఆ మాట అనొద్దు అంటే. ఖచ్చితంగా సార్. అంటే మీరు అన్నట్టు వరాలు వచ్చాయి కానీ ఆ వరాల్ని మీరు సిన్సియర్గా సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మీరు సంపూర్ణంగా దానికి అంకితం అయ్యి చేశారు కాబట్టి. అలాగే నా జీవితంలో చేయాల్సిన దాంట్లో ఒక డబ్బు సంపాదించి స్థిరపడిన తర్వాత ఇది సొసైటీ మనకి ఇచ్చింది డబ్బు. ఆ డబ్బుతో నా అవసరాలన్నీ తీసుకున్నాను, అన్నీ అయిపోయినాయి. నా ఇల్లు, కార్లు, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు అన్నీ అయిపోయినాయి. ఇక ఈ సొసైటీ కొంత మనం తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చి అప్పుడు మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి బాగా చదువుకునే పేద పిల్లల్ని, అంటే బ్రహ్మాండమైన మార్క్స్ వస్తాయి, బ్రహ్మాండమైన గ్రేడ్స్ వస్తాయి, కానీ వాళ్ళకి అంటే ఇంటర్మీడియట్ దాకా ఎట్లా కొట్టకుండా చదివేస్తారు, అయిపోద్ది. ఇంటర్మీడియట్ తర్వాత ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక ఐఐటి అవ్వాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్, పెద్ద ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాంటి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ని, పేదవాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకి ఆ 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా కంప్లీట్ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్, ట్రాన్స్పోర్ట్, ఎవ్రీథింగ్ మేమే ఇచ్చాం. ఎంతమంది సార్? ఒక 1000 మంది పైన అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా వచ్చేట కనపడి, సార్ నాకు ఇది ఇట్లా ఆ రోజున మీరు ఇవ్వబట్టి ఈ స్టేజ్లో ఉన్నానండి, బ్రహ్మాండంగా ఉందండి అని చెప్తా అంటే వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకొని చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు అయితే మరి మా అబ్బాయితో గొప్ప అడుగుతాడని మేము అనుకోలేదే. దాది తృప్తి, ఎంత తృప్తి అది. అందుకని కొంత అటు ఇస్తాం. మధ్యలో ఎలక్షన్లో రాజకీయాలు దిగటం మూలంగా కొంత అనవసరం ఖర్చులు చాలా పెట్టడం మూలంగా అది కుంటుపడింది ఆ ట్రస్ట్. మళ్ళీ ఇప్పుడు దాన్ని రివైవ్ చేసే ప్రయత్నాల్లో. నో మోర్ పాలిటిక్స్ సార్? నో మోర్ పాలిటిక్స్. చాలా 10 సంవత్సరాలు దానికోసం కష్టపడ్డాం. మనకు వచ్చే మంచి కాదు చెడు జరగలేదు, నా ఆత్మసంతృప్తిగా చేసేది మాత్రం అంతే. ఈ చాలు అది అనుకోండి. మీ జీవితం ధన్యం సార్. నిజంగా మిమ్మల్ని అంటే వింటూ ఉంటే మాకు ఎంత కనువిప్పు కలిగిందో చాలా విషయాల గురించి.